హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ మనం చేసుకోబోయే ఐటెం మసాలా పల్లి. మసాలా పల్లికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు హాఫ్ కప్, శనగపిండి హాఫ్ కప్, బియ్యపిండి 2 టీ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, బేకింగ్ సోడా చిటికెడు, వాటర్. మసాలా పల్లి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో శనగపిండిని వేయాలి, బియ్యపిండిని వేయాలి, కార్న్ఫ్లోర్ని వేయాలి, చిటికెడు పసుపు, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు బేకింగ్ సోడా, తగినంత ఉప్పు. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలిసాక పల్లీలను వేయాలి. హాఫ్ టీ స్పూన్ నూనెను కూడా వేయాలి. ఇప్పుడు తగినంత నీటిని పోస్తూ కలుపుకోవాలి. నీటిని కొద్ది కొద్దిగా పోయాలి. బజ్జీల పిండిలా కాదు, పొడిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల సేపు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ఆయిల్ను డీప్ ఫ్రైకి వేడి చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయింది. మనం ఇందాక తయారు చేసి ఉంచుకున్న పల్లీల మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పకోడీలో వేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే స్నాక్ ఇది. గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే మనం తీసేసుకోవచ్చు. మసాలా అంతా పల్లీలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మసాలా పల్లీని ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.